ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గాన్ని మరో కోనసీమగా చేస్తానన్నారన్. హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఉత్తర తెలంగాణలోనే అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబర్ 3వ తేదీనాడు ముఖ్యమంత్రిని సహచర మంత్రులను హుస్నాబాద్కు రమ్మని ఆహ్వానించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సభకు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని పేరుపేరున ఆహ్వానిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులందరూ డిసెంబర్ 3వ తేదీన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. హుస్నాబాద్లో 30 ఎకరాల స్థలంలో 35 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ భవనంతో పాటు ఏటీసీ అడ్వాన్స్ సెంటర్కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. కోహెడలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. 8 కోట్ల రూపాయలతో హుస్నాబాద్లో అధునాతన డ్రైవింగ్ ట్రాక్తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. శిల్పారామంలాగా నిర్మించనున్న ఇందిర మహిళా శక్తి బజార్కు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఉమ్మాపూర్లో 10 కోట్ల రూపాయలతో అర్బన్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారన్నారు. హుస్నాబాద్కు రింగ్ రోడ్డు కబడ్డీ అకాడమీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ స్టేడియం అభివృద్ధి డిగ్రీ కాలేజ్ పక్కన పార్కు కోసం ముఖ్యమంత్రిని కోరతామన్నారు. గౌరవెల్లి కాలువల భూమి సేకరణకు ముఖ్యమంత్రి 100% నిధులు కేటాయించడం జరిగిందని సుప్రీంకోర్టు కేసు పరిష్కారం అవుతుందన్నారు. అనంతరం సభస్థలంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.